హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్. మార్నింగే ఇంత చక్కగా పువ్వులతో, పచ్చని వాకిళ్ళతో, ముగ్గులతో గుడ్ మార్నింగ్ చాలా బావుంది కదండీ! ఇంకా అందరూ ఇవాళ నవ్వుతూ ఉండాలని, అలా అన్నీ అనుకున్నట్లుగా జరగాలనైతే కోరుకుంటున్నాను. ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూద్దామా? బోటీ ఫ్రై. ఏంటండి మీ ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్జే అంటారా? అవునా అండి. వెనస్‌డే, సండే వచ్చిందంటే మా ఇంట్లో నాన్ వెజ్ పండగే అన్నమాట. ఆ రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ వండాల్సిందే. ఇవాళ మరి ఏమేం స్పెషల్ చేశాము అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఉంది. చూసేయండి. ఇంకా కంటిన్యూ చేసేయండి. ఫాలో కొట్టేసేయండబ్బా! ఫస్ట్ అయితే మటన్ కర్రీ చేస్తున్నాను. సో, ఫస్ట్ పాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్‌ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని, ఇంకొక 5 నిమిషాలు అయినాక అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని, మళ్ళీ ఒక 2-3 మినిట్స్ పచ్చివాసన పొయ్యి మంచిగా ఫ్రై అయ్యే వరకైతే మనం ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే 2 టైమ్స్ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ పీసెస్‌నైతే వేసుకోవాలండి. వేసుకొని అందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని, మూత పెట్టేసుకొని 5-10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు బోటి ఫ్రై చూద్దామా? పాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో ఆయిల్ వేడెక్కినాక సేమ్ ఆనియన్స్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినట్లుగా చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని, కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని బాగా కలుపుకొని, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాక మనం ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా బోటి, దాన్నైతే 2 టైమ్స్ మంచిగా పసుపు ఉప్పేసి బాగా వాష్ చేసుకొని ఆనియన్స్ వేసి మరీ కుక్ చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి కుక్కర్లో వేసి.
సో అలా చేసుకున్న ఈ బోటీని వాటర్ ఏం లేకుండా తీసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పోపు రెడీ అయిపోయింది కదా, అందులో అయితే వేసి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు మటన్ లో నుంచి వాటర్ చూసారా ఎలా బయటకు వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్ కి సరిపడా కారం వేసుకోవాలండి. ఎక్కువగా కారం వేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా, తక్కువగా వేసుకునే వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. కారం వేసాక అందులోనే కొత్తిమీర, పుదీనా, గరం మసాలా లేదా మటన్ మసాలా అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ మటన్ మసాలా బయట దొరికే వాటిని అప్పుడప్పుడు యూజ్ చేయడంలో తప్పలేదు. సో నేను ఇలా స్పెషల్ గా వండినప్పుడైతే వేస్తానండి, టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు అంటే ఇంట్లో గరం మసాలా ఉంటుంది, అది వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాక మనం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే మటన్ ఉడకాలి కదా మనకు. మటన్ ఉడికేంత వాటర్ బాగా పోసుకొని కలిపేసుకొని విజిల్ పెట్టుకొని 5 to 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే మనం మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. సో సింపుల్ కదా, కుక్కర్లో వేస్తే అయిపోయినట్లే. ఇంకా ఇక్కడ మన బోటిలోకి కూడా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకొని కొంచెం ఫ్రై అయినట్లుగా టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. పచ్చికారం వేసుకోవచ్చు, ఎండుకారం వేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఎండుకారమే వేస్తున్నాను. పచ్చికారంతో కూడా చాలా బాగుంటుందండి. మిక్సీ పట్టుకొని వేసుకుంటే టేస్ట్ చాలా సూపర్ గా ఉంటుంది చపాతీ, పూరి, రైస్ లోకి. ఇప్పుడైతే నేను ఎండుకారం ఇంకా సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ 5 to 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఒక చుక్క కూడా వాటర్ వేసుకోవద్దు, ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి. ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కొద్దిసేపటికి మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. చూస్తున్నారా, ఫ్రై ఖాళీ ఇట్లా ప్లేట్ లో పెట్టుకొని కూడా తినేయచ్చు ఉత్తిగా, అంత టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మటన్, చికెన్ ఉత్తిగా తింటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. 1 చపాతి, ½ కేజీ కర్రీ లేదా ½ కేజీ కర్రీ అలా ఈజీగా తినేయచ్చు. కొంతమంది అయితే ఇంకా ప్లేట్ లో వేసుకుని ఉత్తిగానే తింటారు. సో అలా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. మన మటన్ అయితే విజిల్స్ వస్తున్నాయండి. ఇంకా 10 విజిల్స్ అయిపోయాయంటే మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే మనకు. సో ఇదండి ఇవాళ మా వంటల ప్రోగ్రాం. ఇప్పుడైతే ఊరికి వెళ్ళాలనే ప్లాన్ కూడా ఉంది, చూద్దాం మరి. ఊరికెళ్ళే దారిలో క్యాపెచ్చినో అయితే తీసుకున్నారండి. డిజైన్ చాలా బాగుంది కదా, బట్ కాఫీ ఏం బాగోలేదండి, చేదుగా ఉంది. ఏం చేస్తాం, తీసుకున్న పాపానికి తాగక తప్పుతుందా.
దాంట్లో మా పిల్లలు షుగర్ వేసి తిప్పుతూ ఉన్నారు. ఇంకా ఆ కాఫీ తాగేసి అయితే ఊరికైతే వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సోమశిల వెళ్తున్నాం. ఎందుకో తెలుసా, సోమశిలలో ఫిష్ కర్రీ సూపర్ ఉంటాయి. మరి లైవ్ లో పట్టుకుంటారనమాట. అంటే అవి ఎప్పటివో అయి ఉండవు, అవాల్టి ఫిష్లే, ఫ్రెష్ ఫిష్లు. వాటిని తీసుకొని కర్రీ చేపించుకొని తినేసి వద్దామా. ఇక్కడ గుడి కూడా చాలా బాగుంటుంది. గుడికి వెళ్ళి గుడి దర్శనం చేసుకొని ఈ ఫిష్లు తీసుకొని వండిపించుకొని తినేస్తాం. ఇప్పుడు ఇదైతే 4 kgs ఉంది ఫిష్. చూడండి ఫ్రెష్ గా ఉంది. ఇతను చాలా బాగా చేస్తాడండి కర్రీ. ఇంకా వీళ్ళే ఫిష్‌లని క్లీన్ చేసి, కర్రీ చేసి, రైస్ కావాలంటే రైసు, రోటీ కావాలంటే రోటీ ఇవన్నీ వండైతే ఇస్తారు. ఫిష్ వండడానికి వీళ్ళకు కేజీ ఫిష్‌కి 300, అంటే ఫిష్ వండడం అంతా అందులోనే 300 రూపీస్. 50 రూపీస్ తీసుకొని 1 కేజీ రైస్ అయితే వండిస్తారండి. ఇంకా రోటీస్ అయితే 10 రూపీస్ ఒక రోటీయో ఏమో ఇస్తారు. ఫ్రై అంటే ఫ్రై, కర్రీ అంటే కర్రీ టేస్టీగా చేస్తారండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇక్కడ సైడ్ వెళ్తే ట్రై చేయండి. మేమైతే సెకండ్ టైం ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళడం. ఫ్రై అయితే చాలా సింపుల్ గా చేస్తున్నారండి. బాగా కడిగిన ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. ఇలా వేసుకొని కలిపి పక్కకు ఒక 5 మినిట్స్ పెట్టేస్తుంది. అంతే, బాగా నూనె వేడెక్కినాక అందులోకి వేసేసి ఫ్రై చేస్తుందండి. ఎంత సింపుల్ కదా. ఒక కార్న్ ఫ్లోర్ లేదు, ఏం లేదు. మనమైతే ఎగ్ బీట్ చేస్తాము, కార్న్ ఫ్లోర్ వేస్తాము, అయినా కూడా అలా ఉంటుంది. ఈమె దగ్గర టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందండి. ఇంతే మరి, వేరే ఎక్కువ ఏం ఐటమ్స్ వేయట్లేదు. కర్రీ అయితే చాలా బాగుంది. నా కూతురు చికెన్ లేదా అనేసి అడుగుతుందండి. ఈ విధంగా మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కల్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేది ఇస్తారు. కర్రీ అయితే ఇంకా సింపుల్ గా చేశారండి. ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నారండి ఆనియన్స్ ని. ఆనియన్స్ ఆ పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది. అంతే, అందులోనే ఉప్పు, కారం వేసుకుంది. ఒక్క 2 మినిట్స్ ఆగేసి అందులో చింతపండు రసం వేసేసిందండి. చింతపండు రసంలో కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ధనియా పొడి, గరం మసాలా వేసేసుకుంది. ఆ లోపు ఇక్కడ ఫిష్‌లు కూడా ఫ్రై అయిపోతున్నాయి. చాలా సింపుల్ వేలే, ఒక 5 మినిట్స్ లో అయితే ఇక్కడ మొత్తం చేసేసింది. ఇంకా అంతే అండి. ఈ పులుసు మరగగానే ఇందులోకి ఫిష్ పీసెస్ అయితే వేస్తది. అంతే, కర్రీ మస్తు టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుంది. ఈజీగా నేను కూడా ట్రై చేశాను ఇంటికి వచ్చాక. చాలా బాగుందండి. మనమైతే ఇంకా హడావిడిగా మిక్సీ పడతాము, గ్రేవీ అంతా చేస్తాము. ఇదంతా అవసరం లేదు. సింపుల్‌గా టేస్టీగా చాలా, అంటే అప్పటికప్పటికి పట్టిన ఫిష్‌లేమో మరి. అందుకు టేస్ట్ అయితే చాలా చాలా బా వచ్చింది. అంతే, ఫిష్ కర్రీ ఇంకా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా 2 మినిట్స్ లోనే. చాలా ఈజీ కదా. నిజంగా చాలా బాగా చేస్తున్నారు. అదిగోండి ఆనియన్ పేస్ట్ అన్ని దగ్గరలో పెట్టుకున్నారు చేతికి అందుబాటులో. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది తినడానికి. ఇక మా వాళ్ళు తింటున్నారు చూడండి. నా కూతురు ఫిష్ కొంచెం మంచిగానే తింటదండి.
టేస్ట్ అయితే చాలా బాగుంది. నిజంగా అసలు అబద్ధం చెప్పొద్దు. నాకైతే నచ్చింది. బట్ కొంచెం కారం ఎక్కువయింది. మా ఆయన కొంచెం ఎక్కువగా ఏపిచ్చాడు. సో, ఇక్కడ తాగేవాళ్ళు, తినే వాళ్ళకైతే పండగ అని చెప్పుకోవచ్చు. ఎంజాయ్ చేస్తారండి ఇక్కడికొచ్చి ఫిష్ వండిపించుకొని తిని. ఈరోజు మేము గూడంగా మా వారు చాలా బాగుంటుందని తీసుకెళ్ళాడు. సో, మేము గూడంగా ట్రై చేసాము. రైస్ వండిపించుకొని, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చేసుకొని, మేము గూడంగా ఇవాళ సండే అయితే ఇలా ఎంజాయ్ చేసామండి. మీరు గూడా ఎవరైనా ఇటు సైడ్ వచ్చినా, లేదంటే ఇలా స్పెషల్‌గా ఏమన్నా వండిపించుకొని తినాలి అనుకుంటే, ఇలా సోమశిలకైతే వెళ్ళండి. ఫిష్‌లు తీసుకొని, కడిగిపిచ్చుకొని, మంచిగా పీసెస్ జేపిచ్చుకొని, ఫ్రై జేపిచ్చుకొని, కర్రీ జేపిచ్చుకొని, రైస్ ఇంకా రోటీస్ తీసుకొని తిని ఎంజాయ్ జేయండి మీ ఫ్యామిలీతో. పక్కా ఎంజాయ్ చేస్తారు నిజంగా. చాలా 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 బావుందండి. ఇంకా ఇదండి వాళ్ళ షాపయితే. ఇంకా నేనిప్పుడు ఇంటికొచ్చాక ఏం కర్రీ చేయాలా అనుకుంటున్నాను. కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. కాకరకాయ మసాలా అన్నమాట. సో, కాకరకాయలని ఈ విధంగా రౌండ్ ముక్కలుగా, పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మనమేం పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా కట్ చేసుకొని, ఇందులోకి ఉప్పు, పసుపు వేసుకొని బాగా పిసుక్కొని అయితే పక్కన పెట్టుకోవాలి. అప్పుడు కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చి, అందులో ఉన్న చేదంతా బయటికెళ్ళిపోతుంది. సో, అందుకని. అందులో నుంచి వాటర్ అంతా బయటకొచ్చినాక గట్టిగా పిండుకొని ఈ పీసెస్‌నయితే మనం వేరే ప్లేట్‌లోకైతే తీసి పెట్టుకోవాలండి. పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఫస్ట్ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కాకరకాయ పీసెస్‌ని తీసి పెట్టుకున్నాం కదా! వాటన్నిటిని వేసి మంచిగా అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం పేస్ట్ రెడీ చేసుకుందామా మసాలా. ధనియాలు, ఇవన్నీ మనం దీంట్లోకి స్టఫింగ్‌కి అయితే రెడీ చేసుకోవాలండి. ఒక పక్క కాకరకాయలు ఎంతవరకు వచ్చాయి అని చూస్తూ, వాటిని ఫ్రై చేసుకుంటూ, ఇంకో సైడ్ అయితే మనం మిక్సీలోకి అన్ని ఐటెమ్స్ వేసి
మంచిగా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని పక్కన తీసి పెట్టుకోవాలి. ధనియాలు ఇంకా పల్లీలు కూడా వేసుకోవాలండి. వీటిని ఒకసారి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ముందే. లేదు అంటే అన్ని వేసుకొని చేసుకోవచ్చు. కొంచెం చింతపండు రెక్కలు వేసుకున్నాను. ఆనియన్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా బాగానే ఒక పావు కేజీ అంత ఆనియన్స్ వేసుకున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్స్. ఇంకా ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వేస్తున్నాం కదా, సో అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కారం. ఇప్పుడు ఇందులోకి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని ఇంకా మనం దీన్ని ఎల్లిపాయలు ఒక పెద్ద గడ్డ ఎల్లిపాయ ముక్కల్ని ఎల్లిపాయ రిబ్బల్ని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్నంతా మంచిగా పేస్ట్ అయ్యేలాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇదే మెత్తగా అయిపోతుంది చూసారా. ఆనియన్ వాటర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది. దీన్నంతా కాకరకాయలో ఫిల్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని కాకరకాయల్లో అయితే స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అదే ఆయిల్లో మళ్ళీ మనం ఈ కాకరకాయ కర్రీని అయితే చేసుకోవాలి. సో స్టఫింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇందులోకి కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని కొంచెం పోపు అయితే చేసుకోవాలండి. ఈ విధంగా పోపును చేసుకున్నాక మనం ముందే స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని, ఒక్కొక్కటిగా అయితే ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఇంకా మనం స్టఫింగ్ చేయగా మిగిలిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులోకే వేసుకొని 5 మినిట్స్ బాగా కలుపుతూ, అడుగు పడుతుంది బట్ అడుగు పట్టినా కూడా మనం కలుపుతూ కలుపుతూ కర్రీ చేసుకోవాలి. అడుగు పట్టడం వల్లనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మనం ఎంతసేపు మంచిగా ఫ్రై చేసుకుంటామో కలుపుతూ, ఆ కర్రీ అంత టేస్టీగా రెడీ అవుతుందండి. నిజంగా చాలా బాగుంటుంది. కాకరకాయ అస్సలు చేదు అనేదే ఉండదు. యమ్మీ యమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా తింటారు. చాలా బాగుంటుందండి రియల్లీ. ఇలా కలుపుకుంటూ అయితే మనం కర్రీని చేసుకోవాలి. చూసారా, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది రాను రాను రాను. అంతే, మన కాకరకాయ ఫ్రై మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని దింపేసుకుంటే మన కాకరకాయ మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయినట్లే. స్టఫింగ్ కాకరకాయ కూడా అనొచ్చండి. సో టేస్టీ టేస్టీ యమ్మీ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇంకా వెయిట్ లాస్ కోసం మా ఇంట్లో ఉదయం నైట్ ఎగ్స్ తింటున్నారండి. సో అందుకని వాళ్ళ కోసమనైతే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఉదయం 4, ఈవినింగ్ 4 తినడం వల్ల వెయిట్ లాస్ చాలా తొందరగా అవుతుంది. సో దీన్ని కూడా ఏంటి స్పెషల్ అంటారా? ఎగ్స్‌ని ఉడకపెట్టుకున్నాక ఒక రెసిపీ చేసుకోవాలండి.
అప్పుడు టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతాం. కొంచెం సాల్ట్, వాటర్ పోసుకొని గుడ్లనైతే ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. బెండకాయ ఫ్రై విత్ దోశ చేస్తున్నాను. సో అందుకని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయ్యాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకొక సైడ్ దోశలు అయితే వేడి వేడిగా రెడీ అయిపోతున్నాయి. దోశ విత్ బెండకాయ ఫ్రై. పచ్చడి లేదు, బెండకాయ ఫ్రై. పిల్లలు కర్రీస్ తినరు కదా, సో అలాంటప్పుడు ఇలా దోశతో చపాతీతో బెండకాయ ఫ్రై అలా పెడితే చాలా బాగుంటుందండి టేస్ట్. రైస్ లో కంటే ఇలా చేసి పెడితే తింటారు, ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడు చాలా ఇష్టంగా తింటారు. సో నేను అందుకని ఇలానే ట్రై చేస్తాను ఎక్కువ శాతం. పసుపు అల్లవెల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్నాం కదా, ఇది ఫ్రై అయినాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని ఇందులోకి అయితే వేసుకోవాలండి.
కలుపుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ సైడ్ దోసలైతే ఆగట్లేదు. ఎందుకంటే ఇంతమందిమి కదా! దోసలు వేస్తూనే ఉండాలి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి. వేసుకొని బాగా కలిపేసుకొని అయితే సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బెండకాయల్ని. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడా కారం గూడా వేసుకొని బాగా కలిపేసుకొని, కరివేపాకు, కొత్తిమీర అలాంటివన్నీ వేసుకొని, మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకైతే ఫ్రై చేసుకోవాలి. అంతే మన బెండకాయ కర్రీ అండ్ కారం దోస అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేయడానికి. దోస ఉత్తిగా తినరు. సో, అందుకని ఇంట్లో ఉన్న కాకరకాయ కారం, ఎల్లిపాయ కారం, కొత్తిమీర కారం, ఏ కారం ఉంటే ఆ కారం ఇలా వేసి నెయ్యి లేదా నూనె వేసి కాలుస్తాననమాట దోస. అప్పుడు చాలా ఇష్టంగా తింటారు. ఉత్తి దోస నాకు గూడా నచ్చదు. సో, అందుకని కారం దోసనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాననమాట.
మరి గుడ్లను ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఆమ్లెట్ ప్యాన్ పెట్టుకొని అందులోకి గీ అయితే వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవద్దు. గీ వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని అందులోకి బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని వేసి ఒక 2 మినిట్స్ అలా అలా ఫ్రై చేసుకొని తింటే సో యమ్మీగా ఉంటుంది. ఇంకా వెయిట్ లాస్ కి చాలా యూజ్ అవుతుందండి. చూసారా, ఈ విధంగా చాలా 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 బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ఆకుకూరకైతే రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా వెజిటేబుల్సే ఎక్కువగా తింటామా అంటే మేము రెండు తింటాము. నేనైతే వెజిటేరియన్ టైపే, నాకు ఎక్కువగా కూరగాయలే కావాలి. వీళ్ళకేమో ఎక్కువగా నాన్ వెజే కావాలి. సో ఇప్పుడు ఇదైతే నేను కట్ చేసుకుంది ఎందుకో తెలుసా? చూడండి మీరే, పచ్చడి కోసం అండి. పాలకూర కర్రీ చేస్తున్నానండి. పాలకూర ఉల్లికారం చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. కొంచెమే పాలకూర ఉంది కదా అనుకునే వాళ్ళకు ఈ కర్రీ అందరికీ సరిపోతుంది. సో చాలా బాగుంటుంది. దానికోసం అయితే ఫస్ట్ నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఆనియన్స్ని. పాలకూరని ముందే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఇంకా గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మెత్తని పేస్ట్ లా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదే మెయిన్ థింగ్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. పోపు అయితే పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఇంకా కొంచెం మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిర్చి వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని వేసుకునే ముందు కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి.
ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్‌ని గూడంగా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని పచ్చి వాసన పోయే వరకైతే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి మనం ముందే కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూరను మొత్తం వేసుకొని కలుపుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ ఉప్పు కారం వేసాం కాబట్టి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. అప్పుడు పాలకూర మొత్తం దగ్గరికి అయిపోతుంది. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి కూర అంతా దగ్గరికి అయిపోతుంది ఈ విధంగా. సో ఇప్పుడు పాలకూర మెత్తగా ఉడికి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే కర్రీ చేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. మన పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను బీట్రూట్ తో దోశ వేస్తున్నానండి. అంటే ఆ దోశ బియ్యం దోశ కాబట్టి వెయిట్ లాస్ కి పనికిరాదు. సో అందుకని బీట్రూట్ ఇంకా ఎర్రపప్పు కలిపి దోశ అయితే వేస్తున్నాను. బీట్రూట్, ఎర్రపప్పు, ఓట్స్ ఈ మూడింటిని ఎర్రపప్పును ముందే నానబెట్టుకున్నాను. బీట్రూట్ ని ముక్కలు ముక్కలుగా చేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇందులోకి ఎర్రపప్పు అయితే వేసుకోవాలి. ఇందులోకి ఓట్స్ కూడా వేసుకొని కొంచెం వాటర్, సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని దోశలాగా పూసుకుంటే సింపుల్ రైస్ లేకుండా దోశ వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని దోశ అయితే వేసుకోవాలండి, చాలా మంచిగా వస్తుంది. ఎర్రపప్పు వేసుకున్నాం కాబట్టి దోశ మంచిగా వస్తుంది. సో ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇవాళ ఇంకో కర్రీ వచ్చేసి రాజ్మా కర్రీ అన్నమాట. రాజ్మాలను ముందే నానబెట్టుకున్నాను నైట్ అంతా. దీన్ని మటన్ తో సమానంగా అంటారండి. ఎందుకంటే మటన్ తినని వాళ్ళు ఈ రాజ్మా చేసుకొని తింటే మటన్ లో ఉన్న ప్రోటీన్స్ అన్ని వస్తాయి. మా ఇంట్లో కొంతమంది ఉన్నారులేండి మటన్ తినని వాళ్ళు. సో వాళ్ళ కోసం అయితే కర్రీ. మనం నానబెట్టుకున్న వాటర్ ని పారబోయొద్దు. దాంతో పాటే కుక్కర్ లో వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని అయితే ఒక 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు అయితే వీటిని ఉడికించుకోవాలండి.
ఆ కర్రీలోకి మసాలా రెడీ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని కొంచెం గసగసాలు అయితే వేసుకుంటున్నానండి. నువ్వులు లేదా గసగసాలు వీటిని మంచిగా అయితే వేయించుకోవాలి. అవి వేయించుకున్నాక ఆనియన్స్ని వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని కూడా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న గసగసాలు ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి. వేసుకొని వీటిని ఒకసారి అయితే మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఇవి మెదగవు. సో అందుకని ఫస్టే మిక్సీ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకొని మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా కారం కూడా వేసుకోవాలి. చూసారా, మెత్తగా అయితే ఉడికిపోయాయండి రాజ్మా. అందులో నుంచి రసం చూసారా ఎంత చిక్కగా వచ్చిందో. సో ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఈ పోపులో అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి గ్రేవీ చిక్కగా రావాలంటే ఈ రాజ్మాని కొన్నిటిని మిక్సీ పట్టాలన్నమాట. పేస్ట్ లాగా రాజ్మాలని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి. సో ఇదైతే అయ్యింది కదా దగ్గరికి. ఇది దీన్ని మొత్తం రాజ్మా ఉన్న మిక్సీలోకి కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నాను. తీసుకొని మొత్తం కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఆ రాజ్మా పేస్ట్ ని కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొంచెం అలా గరం మసాలా పైనుంచి వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే మన రాజ్మా కర్రీ కూడా రెడీ అయిపోయినట్టేనండి. ఈ విధంగా మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల కర్రీ అనేది గ్రేవీ గ్రేవీగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రోటీన్ అయితే చాలా బాగుంటుందండి. మటన్ కంటే ఇది టేస్టీగా ఉందని తింటారు. మటన్ తినని వాళ్ళ కోసం అయితే స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ విధంగా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఇంకా 2 మినిట్స్ ఉంచేసుకొని దించేసుకున్నామంటే మన రాజ్మా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు సొరకాయ కర్రీ, దీన్ని ఆనంకాయ కర్రీ అని కూడా అంటారు. ఆనంకాయ ముక్కల్ని కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనంకాయ ముక్కల్ని వేసుకొని మంచిగా కలుపుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. దీనికి పచ్చిమిర్చి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. సాల్ట్ వేసుకొని మనం పచ్చికారంతో చేసుకుందాము, చాలా బాగా వస్తుంది.
ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ని అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆనంకాయని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు అయితే పొయ్యి మీద ఉంచుకొని ఈ విధంగా సాఫ్ట్గా అయినాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ పచ్చిమిర్చి కారంని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అది కూడా ఇందులో వేసుకొని అయితే కలుపుకొని ఆనంకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పాలు పోసుకొని నువ్వుల పొడి వేసుకొని కలుపుకొని కొంచెం బెల్లం గుడంగా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే టేస్టీ టేస్టీ సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ ఉంటుందండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే చూస్తూనే ఉండండి.